5:30కి రూమ్‌కొచ్చి కొంచెం భోజనం చేసి అంటే ఆ బ్రెడ్ తిని అలా మంచం మీద కూర్చుంటలోకి నిద్ర పట్టేసిందండి. ఎలా పడుకుండిపోయామో తెలీదు. 9 గంటలకి యాక్టివిటీ నైటు చెప్పాను కదా! మిడ్‌నైట్ బోటింగ్ అని. ఇప్పుడు 8:30 అయింది. ఇప్పుడే రెడీ అయ్యాం. స్పీడ్‌గా పరిగెట్టాలి. మొఖం అంతా కొంచెం డల్‌గా ఉంది. అంటే మొద్దుగా ఉంది నిద్ర మత్తులోని. వెనకాల గ్లేషియర్స్ దగ్గర ఇక్కడికి మనం బోటింగ్‌కి వెళ్ళబోతున్నాం ఇప్పుడు. మార్నింగ్ ట్రెక్ ఆల్మోస్ట్ ఒక 6½ అవర్స్ కంటిన్యూస్‌గా ట్రెక్ చేసేలోకి బాడీ అంతా టైర్డ్ అయిపోయి పడుకుండిపోయామనమాట. అంటే ఇది ఒకటనే కాదు గుర్తుంది కదా మీకు. మీరు ప్రీవియస్ వీడియోస్ అన్ని చూస్తే ఆల్మోస్ట్ ఇది 7+3 10th డే అనుకుంటాను ఇది. కంటిన్యూస్‌గా అలా ట్రెక్కింగు, డ్రైవింగు తిరుగుతూనే ఉన్నాం అలాగా. ఇల్లులిసాట్ అడ్వెంచర్లోకి వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ మొదలవుతుంది మన బోట్ జర్నీ. మిడ్‌నైట్ మళ్ళీ సూట్ వేసుకోమని ఇచ్చారు. వేసుకుని కనబడతాను మీకు మళ్ళీ. డ్రెస్అప్ అయిపోయాం ఫుల్గా. బోట్ ఎక్కేసి బోట్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి అలా నడుచుకుంటా ఇల్లులిసాట్ పోర్ట్ ఏరియాకి వచ్చేసాం. ఇదంతా పోర్ట్ అనమాట. చాలా చాలా చిన్న పోర్ట్ ఉంది. ఇది పెద్ద ఐస్బర్గే మనకి చిన్నదిలా కనబడుతుంది కానీ పెద్ద మొక్కే ఇది. వింటర్ పూర్తయిపోయి సమ్మర్ మొదలయ్యే టైంలో ఈ కనిపించి మీకు వాటర్ అంతా కూడా మొత్తం గడ్డగట్టేస్తుంది. ఆ గడ్డగట్టిన వాటర్లో మనకి ఇంకా బోట్లు వెళ్ళలేవు కదా. సో బోట్లు వెళ్ళడానికి అనుకూలంగా ఉండాలంటే వీళ్ళు డైనమైట్ పెట్టి పేలుస్తారంట. పేలిస్తే ఐస్ అంతా కూడా కనబడుతుంది చూడండి మీకు. చిన్న చిన్న ముక్కలు అయిపోద్ది. అప్పుడు బోట్లు వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఈ ఐస్ మొక్కలన్నీ కూడా అలా బోటుకి తగులుతూ ఉంటే సేఫేనా, మన బోట్కి ఏమైనా అవుద్దా అని భయం వేస్తుంది. మీకు కనిపించేదంతా కూడా ఇల్లులిసాట్ టౌన్. బాగుంది కదా చూడడానికి, కలర్ఫుల్ బిల్డింగ్స్తో. ఇక్కడ నుంచి ఐస్బర్గ్స్ మధ్యలో నుంచి ఇల్లులిసాట్ వ్యూ. So they call from a big glacier about 60 kilometers that way. When the icebergs they flow through the fjord and then they come here and then they get stuck on the ground. So that's why we see a lot of big icebergs at the same time. మన వెనకాల ఐస్బర్గ్ కనబడుతున్నాయి కదా, ఇవి 2,50,000 సంవత్సరాలు పురాతనమైన ఐస్బర్గ్స్ అంటండి. మనం పొద్దున్న హైకింగ్ చేసినప్పుడు చూసారు కదా, ఒక పెద్ద ఐస్ షీట్లా ఉందా. ఆ ఐస్ షీట్ అంతా వింటర్లో గడ్డగట్టేసి ఉంటుంది. సమ్మర్ అవుతుల్లోకి ఏమవుద్దంటే కరిగిపోయి స్లోగా చిన్న ముక్కలు అయిపోయి ఆ ఐస్ షీట్లో ఉన్న ఐస్ ముక్కలే ఇలా ముందుకు వస్తున్నాయి అనమాట. ఇది కాన్స్టెంట్గా ఇక్కడ ఉండిపోవు ఐస్, అలా ముందు కదిలిపోతూ ఉంటాయి. ఈ కింద ఇంచుమించు 200-300 మీటర్లు ఉంటుందంట ఇక్కడ ఉన్న ఐస్బర్గ్స్. ఈ 200-300 మీటర్ల కింద నేల తగులుతుంది, అందుకని ఆగిపోతున్నాయి. అలలో రావడం వల్ల ఏమవుద్దంటే అది కొంచెం పైకి కిందకి తేలుతూ ఉండడం వల్ల ఐస్బర్గ్ మూమెంట్ అనేది స్టార్ట్ అవుద్ది. సో అలా స్లోగా ఎప్పుడు చూసినా సరే ఒక చోట అయితే ఉండవంట ఐస్బర్గ్స్, అలా మూవ్ అయిపోతూ ఉంటాయంట. వీళ్ళకి వింటర్ టైంలో ఇదంతా గడ్డగట్టుకుపోద్దంట ఈ కింద అంతా కూడా. సో బోట్లు వెళ్ళడానికి వీలుగా ఉండాలని స్ప్రింగ్ వచ్చేసరికి ఒక డైనమైట్ లాంటిది పెట్టి ఇవన్నీ పేలుస్తారంట ఇక్కడ ఈ కింద వాటర్ క్లియర్ అవ్వడానికి, సో దట్ అది మూమెంట్ ఈజీగా ఉంటుందని. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది తెలుసుకుంటుంటే ఇవన్నీ. బట్ చలి మాత్రం చాలా ఎక్కువ ఉంది. వాటర్ ఫాల్ కనిపిస్తుందా? సముద్రం మీద ఐస్బర్గ్ పై నుంచి వాటర్ ఫాల్స్.
క్రేజీ కదా, అల్టిమేట్ ఉంది లొకేషన్ చూడడానికి. అసలు వాటర్ ఫాల్ సముద్రంలో పడుతుంది చూసే మన ఫరో ఐలాండ్స్లో ఆశ్చర్యపోయాం. ఇది సముద్రంలో పడుతుంది, అది కూడా ఐస్బర్గ్ పైనుంచి, ఇంకా క్రేజీ అండి. ఇంత పెద్ద పెద్ద ఐస్బర్గ్స్ కనబడుతున్నాయి కదా, వీటి పైన ఇంకొక ప్రపంచంలో ఉంటుందంట. పైన ఈ వర్షం నీళ్ళు కానీ ఈ మంచు నీళ్ళు కానీ ఒక లేక్లా ఫామ్ అవుద్దంట. కొన్ని చోట్ల మనకి ఇందాక వాటర్ ఫాల్ కూడా కనిపించింది, మీరు చూస్తే పైనుంచి వాటర్ ఫాల్లా పడతా ఉందన్నమాట. చాలా పక్షులు ఇవన్నీ ఉంటాయి అన్నమాట పైన. అమేజింగ్ అసలు. మనం ఎంతకంటే ఐస్బర్గ్లకి దగ్గరికి వెళ్ళకూడదు, ఎందుకంటే ఏ టైంలో అయినా సరే అది ఒక మొక్కుడి కింద పడవచ్చు. అవి పెద్ద పెద్ద ఐస్బర్గ్లు కావడంతో ఒక చిన్న మొక్క పడినా సరే అలలో చాలా ఎక్కువ వస్తాయి. సో డేంజరస్ అనమాట, అండ్ రిస్కీ కూడా. ఇక్కడ చూసారా మధ్యలో క్రాక్ కనబడుతుంది ఐస్బర్గ్ మధ్యలో, ఇది ఎప్పుడైనా సరే పడిపోవచ్చు అనమాట. అందుకే ఇందాక చెప్పాను కదా ఇలాంటి వాటి దగ్గర కంటే వెళ్తే రిస్క్ అని. సో దూరంగా ఉండి చూడాలి మనం. మన చుట్టూ ఎటు చూసినా కూడా ఐస్బర్గ్సే. చూడడానికే చాలా అద్భుతంగా ఉంది. చిన్న చిన్నవి కూడా కాదు, చాలా పెద్ద ఐస్బర్గ్స్ అన్నమాట. But it's kind of a mix between juice and tea, but it's sweeter than tea. Thank you. చల్లని మంచు కొండల మధ్యలో, ఐస్బర్గ్స్ మధ్యలో వేడి వేడి టీ అన్నమాట. ఇదేదో స్పెషల్ అంటే ఇక్కడ లిబేనా అంటారంట దీన్ని. సో చల్లగా క్లైమేట్ లో వేడివేడిగా తాగుతుంటే చాలా బాగుంది. తీగా జ్యూస్ ప్లస్ కాఫీ అంట. నో కాఫీ తీగా ఉంది, వేడిగా తీగా ఉంది. ఇక్కడ దారిలో చాలా చిన్న చిన్న ఐస్బర్గ్స్ ఉండడం వల్ల మన బోటు తిరగబడిపోయే అవకాశం ఉంటుందంట. అందుకే ప్రతి ఒక్కళ్ళు ఈ సూట్ వేసుకోవాలన్నమాట. ఇంజన్కి ఎలాంటి ఐస్బర్గ్ అని అడ్డు రావచ్చు, ఇవి కదులుతూ ఉంటాయి కదా, ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండవు. ఇప్పుడు నా వెనకాల అయితే ఎక్కువ కనపట్టలేదు, కానీ మీకు స్టార్టింగ్లో అయితే చాలా వచ్చినాయి చిన్నవి.
అలాగే మీరు కొన్ని ఐస్‌బర్గ్స్‌ని చూస్తే చాలా మురికి మురికిగా కనపడుతున్నాయి పైన. ఏంటని అడిగితే చెప్తున్నారనమాట. గాలి వల్ల కొంచెం దుమ్ము పడొచ్చంట ఈ ఐస్‌బర్గ్స్ మీద. లేదనుకుంటే మీకు బాగా ఎక్కువ డార్క్‌గా ఉన్న దుమ్మయితే అది కొండ పక్క నుంచి ఎళ్ళినప్పుడు ఐస్‌బర్గ్ ఆ దుమ్ము దాని మీద పడుండొచ్చు. అంటే కొండ మీద నుంచి మట్టి ఏదైనా పడుండొచ్చు. అందుకే అంత మట్టిగా కనబడుతుంది. గాలితో వచ్చిన మట్టి అయితే అంత ఎక్కువ ఉండదు. థిక్‌గా ఉండదు. కొండ దగ్గరదైతే థిక్‌గా ఉంటదంటున్నారు. ఎందుకంటే ఐస్‌బర్గ్స్ అలా మూవ్ అవుతూ ఉంటాయి కదా! కొండ పక్క నుంచి అలా సముద్రంలోకి. ఇది మనం ఉన్నది తక్కువ లోతు. అలా డీప్ వాటర్స్‌కెళ్ళిపోయినప్పుడు అలా డీప్ వాటర్స్ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి కదా! సో, అలా మూవ్ అయ్యే కొద్దీ కూడా ఈ అక్కడ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్‌లో ఉన్న మట్టి, గాలికొచ్చిన దుమ్ము అన్నీ పడతా ఉంటాయి. ఈ ఐస్‌బర్గ్ చూసారా? చాలా పెద్దుంది. ఈ చివర మొదలైందా అలా 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 ఆ చివరి దాకా ఉంది. ఇదంతా కూడా ఒకటే ఐస్‌బర్గ్. అక్కడ చిన్న ఐస్‌బర్గ్ ముక్క పోయి ఉంటదండి. ఒక గుహలో ఏర్పడింది చూసారా? ఆ గుహ లోపల నుంచి పక్షులొత్తన్నాయి. ఆ పక్షులు నివాసం ఉంటున్నట్టున్నాయి లోపల. ఇట్స్ టైమ్ టు గో బ్యాక్. వెనక్కెళ్ళిపోతున్నాం ఇంకా. టైం కనబడుతుందా? రాత్రి 11:15 అవుతుంది. సో, జస్ట్ ఇప్పుడయింది ఐస్ ఫ్యోర్డ్ టూర్ అనమాట. మనిషికి 9,000 రూపాయలు అయింది ప్రైస్ అయితే. 2:30 గంటలు అప్రాక్సిమేట్గా 2-2.5 అవర్స్ ఉండొచ్చు. అదే తీసుకెళ్ళాడు. 9 కల్లా స్టార్ట్ అయ్యాం, 11కి బయటకు వచ్చాం. 2 అవర్స్ వేసుకోండి. 2 అవర్స్ పాటు మొత్తం ఐస్ ఫ్యూర్స్లో తిప్పాడనమాట. ఐస్బర్గ్స్ మధ్యలో ఎంత పెద్ద పెద్ద ఐస్బర్గ్స్ ఉన్నాయంటే డ్రోన్ కూడా ఎగరేసాను అక్కడ నుంచి. మీకు ఆ డ్రోన్ క్లిప్స్ అనేవి నచ్చితే లైక్ కొట్టండి. కొంచెం భయం వేసింది, ప్లస్ చేతులు గడ్డగట్టుకుపోయి డ్రోన్ ఎగరేస్తున్నప్పుడు చేతిలో రిమోట్ ఉండాలి కదా మరి. ఓ పక్కన చల్లగాలి. బట్ వ్యూస్ అయితే మెస్మరైజింగ్ అండి, అదిరిపోయినాయి. ఎంత పెద్ద పెద్ద ఐస్బర్గ్లు అంత క్లోజ్గా అంత దగ్గరగా చూస్తాను అనుకోలేదు. ప్లస్ 2 అవర్ టూర్లో వీళ్ళు ఏం చేశారంటే ఐస్బర్గ్స్ దగ్గరికి స్లోగా నిదానంగా తీసుకెళ్లారనమాట. అంటే ఐస్బర్గ్ దగ్గర దాకా ఫాస్ట్గా వెళ్ళాం. ఐస్బర్గ్ పెద్ద పెద్ద ఉన్న దగ్గర ఎడ్జిల్లో అలా ఒక 1.5 అవర్ అక్కడక్కడే తిరిగాం అనమాట. అలా చూస్తూ చూస్తూ ఉండిపోయాం. మైమరిచిపోయాను ఇంకా. చాలా బాగా అనిపించింది. మనం ఇప్పుడు బోటింగ్ చేసిన ఏరియా పేరు డిస్కో బే అండి. మనం 9 నుంచి 11 PM దాకా చేసాం. సో దాన్ని మిడ్ నైట్ డిస్కో బే బోట్ టూర్ అంటారు. క్యాపిటల్ సిటీ నుక్కు కంట కూడా ఇల్లులిసాట్ కొంచెం నార్త్లో ఉంది కదా. సో మీకు ఆల్రెడీ నేను వీడియోలో చెప్పినట్టు చీకటం త్వరగా పడదు. సో చాలా వెలుగు ఉంటుంది. ఆల్మోస్ట్ ఎక్కడో మిడ్ నైట్ 1 గంటకు 2 కొంచెం డిమ్ అవుద్ది. కంప్లీట్ డార్క్ కాదు. మళ్ళీ మార్నింగ్ 3 కల్లా వెలుగు వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూసా కదా 11:30 అవుతుందని చూపించిన టైం మీకు. అయినా సరే ఇంకా కంప్లీట్గా చాలా వెలుగు ఉంది. మామూలుగా అయితే మనకు నిద్ర పట్టదు చీకటి లేకపోతే. ఇంక ఇలాంటి ప్రదేశాల్లో ఇంక తప్పదు, ఇంకా అలవాటు చేసుకోవాలి వీళ్ళు. మళ్ళీ ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎలా అయితే చీకటి పడతలేదు. యా ఎస్ థ్యాంక్ యూ. I play soccer at handball. ఓకే. Can I subscribe you on YouTube? ఎస్ వై నాట్. Wait, let me go to YouTube. Type it. ఎస్ బట్ ఇట్స్ ఇన్ మై మదర్ టంగ్, నాట్ ఇన్ ఇంగ్లీష్. ఇస్ ఇట్ ఓకే? Yes. What is your favorite music? Music? Yes. It's my regional music. It is called Telugu Telugu? language. And Is this you? Yeah. Whoa. So I've just started recently, and I've got like not much Whoa, subscribers. You travel around the world? Yeah, if you go to my playlist, you can see like countries. Yeah, Denmark. God. yeah. What is the most famous person you met?
while traveling? No, not yet. Oh. Not yet. I'm just like traveling and seeing good locations, Okay. and I'm like meeting people like you guys. Yeah. So that's enough for me. No need to meet any celebrity. People who are living in different locations than where I am from, and knowing their culture and knowing about how they live. So that makes my day. So that's what I look for always. Yes. Yeah. Should I do some trick on this? Yeah. Why not? Adi. Amazing. Yes. Amazing. Thank you. Thank you so much. Shoot. Yeah. Goodbye. Bye. Have a nice evening. నేను రికార్డ్ చేయడం చూసి నేను స్టాండప్ పర్ఫామ్ చేస్తాను అన్నాడు. సరే చెయ్యన్నా, చేశాడు. డిడ్ యూ సా బ్రో? అమేజింగ్. ఇందాక చెప్తున్నాం కదా, సో ఇప్పుడు ఎలా అయితే చీకటి పడతలేదో, వింటర్లో అసలు వెలుగే ఉండదన్నమాట. వీళ్ళకి చీకటి లేకుండా సమ్మర్ అంతా ఉంటారు, వెలుగు లేకుండా వింటర్ అంతా ఉంటారు. అటు ఎక్స్ట్రీమే ఇటు ఎక్స్ట్రీమే. అతివృష్టి అనావృష్టి రెండు అతివృష్టిలే. టైం చూసారా, కరెక్ట్గా అర్ధరాత్రి 12 అయింది. ఇంకా ఎంత వెలుగుందో చూడండి. ఆ ఐస్బర్గ్స్ని చూస్తా చాలాసేపు అలా ప్రశాంతంగా నుంచున్నాం. అద్దరిపోయింది, భలే అనిపించింది. ఇంకా చీకటే పడదు. మేబీ 1 అవర్ కొంచెం డిమ్ అవుద్దేమో అంతే. పక్కనే ఇంట్లో అందరూ పడుకున్నారు, అందుకే చాలా స్లోగా మాట్లాడుతున్నాను. 11:30 నుంచి 12 అయ్యే వరకు కూడా అలా చూస్తూ ఉండిపోయామండి. సముద్రాన్ని, ఐస్బర్గ్స్ని చూస్తూ అలా నుంచి ఉండిపోయాం ప్రశాంతంగా. అలల శబ్దం తప్ప ఏమీ వినిపించలేదు. చాలా హాయిగా, మనసుకి చాలా బాగా అనిపించింది. కరెక్ట్గా 12 అయింది. మీకు చిన్న క్లిప్ తీశాను అంతే. ఈ గ్రీన్లాండ్ యొక్క మిడ్ నైట్ వెలుగుల మధ్యలో ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేసేస్తాను. మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఒక ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ చేయబోతున్నాం రేపు. అది మీరు ఎప్పుడు చూసుండ్రో, మన తెలుగులో అయితే అసలు లేనే లేదు. ఏంటనుకుంటున్నారో చిన్న హింట్ చెప్తున్నాను చూడండి మీకు. ఈ ఐస్బర్గ్స్ ఉన్నాయి కదా, ఐస్బర్గ్స్ నుంచి ఐస్ పడిపోతూ ఉంటుంది. అది మనం దగ్గరికి వెళ్ళి చూడొచ్చు. దాన్ని ఐస్ కాల్వింగ్ అంటారు. అది రేపు చూసుకుందాం రేపటి వీడియోలో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఉంటాను. టేక్ కేర్. బై బాయ్.